కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే మురిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు.
మహిమార్థము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయింపబడింది. 4వది, వివాహము ఘనమైనదిగా నెంచబడుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు వివాహము నిర్ణయింపబడింది. ఇక్కడనున్న వీరిద్దరు విద్యాసాగర్, ప్రీతి హేమాంజలి పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడనున్న వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ మన దేశ చట్టమును బట్టి కానీ వీరు వివాహం ఆడరాదని న్యాయసమ్మతమైన హేతు ఏదైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడు వెల్లడి చేయవలెను. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ ఊరుకుండవలెను. అభ్యంతర కారణాలు ఏమైనా ఉన్నాయండి? ఇక్కడ కూర్చున్న వారిలో అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పండి, లేకపోతే మీ కుడి చేతిని పైకెత్తి మీ అంగీకారాన్ని తెలియచేయాలి. అర్థమైందా నేను చెప్పింది? ప్రీతి హేమాంజలి విద్యాసాగర్ వివాహం ఆడడం ఓకే అండి. వధువరులు ఇరువురు పెళ్లి కుమారుడు తల్లిదండ్రులను తోడుకుంటూ బట్టి వారి విశ్వాసం బట్టి స్తోత్రం ప్రతి ఒక్కరిని బట్టి మాకు తెలుస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలు వారి యొక్క ఇష్టపూర్వకంగా ఎంతో ఆయన మీ యొక్క సంవిధానంలో సంఘం ఎదుట ఈ బిడ్డలు చెప్పిన ఆ యొక్క చట్టమును బట్టి వీరిరువురు భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామమందు ప్రకటించుచున్నాను. ఆమేన్. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు ఎడబాపకూడదు. మరి ఈ పూలదండలు వేసుకోవడం కాకుండా వారు ఒకరినొకరు వారి జీవితకాలం అంటే ఒకరినొకరు గౌరవించుకొని ప్రేమ సాధిస్తున్నారు. కొంచెం దగ్గర రండి సార్, లేద్దాం అక్కడ హ్యాండ్ కొంచెం రెడీ అంతే ఉండాలి సార్. 1 more అంతే ఉండాలి. ఓకే సార్. మీరే సార్ కొంచెం మధ్యలోకి రాదా, మిడిల్లోకి రా. ఇటు జరగండి, ఇంకా జరగండి సార్. ఇప్పుడు హెడ్ మంచి స్టేట్ ఇటు చూడండి. ఇద్దరన్నా సార్, ఇద్దరు పట్టు సరే. ఇంతే ఉండాలి. 2 ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, ఇద్దరు. ప్రమాణములను చేసుకొని అదేవిధంగా ప్రీతి హేమాంజలి అను నీవు విద్యాసాగరను ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకొని ఇతరుని మాత్రమే హత్తుకొని ఎందును. ఓకే, ఎవరికి ఎవరు తక్కువ కాదన్నట్టుగా చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. వివాహం ఆడుటకు ఈ స్త్రీని పురుషునికి ఇచ్చేవారు. అమ్మాయి మేనమామ. విద్యాసాగర్ అని నేను, ప్రీతి హేమాంజలి అని నిన్ను ఇది మొదలుకొని జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను నేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం. నేను విద్యాసాగర్ నిన్ను ఇది మొదలుకొని
జీవితాంతం వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణం చేశాను. చేసే వస్తువులు ఒక స్ట్రేలో పెట్టి మాకు ఇవ్వాలని మనం చేస్తా ఉన్నాం. భజంత్రులు వాయించ మంగళమే ఓకే, ప్రార్థన చేద్దామని ప్రేమతో జీవితం సాగించుకున్నట్లు నువ్వు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా నేను వేడుకుంటున్నాను. నా శరీరం పాలి భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. కొంచెం సైడ్ జరగరా, నాచురల్ తీసుకుంటాం. ఇప్పుడు చూడాలి ముఖం నా సైడ్ రావాలన్నా తప్పకుండా కొట్టండి ఒకసారి. ఇట్లా పట్టుకోండి, ఇంట్లో పడదు. మధ్యలో వెళ్ళి పైకి లేపు. 2-3 సార్లు పెడతారు. అయిపోయిందా అన్నా? సార్ మాట్లాడుతున్నా తీసుకొచ్చి ఓకే రండి, చూడండి ఒకసారి వెనక్కి సార్ కూర్చోవాలి. లైట్స్ నా స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరములో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. విద్యాసాగర్ దేవుని సమక్షమందును ఈ సభ ఎదుటను పిలువబడుచున్నారు. ఉభయుల మధ్య తాము చేసుకున్న నిబంధనను ప్రమాణములను ప్రేమ నిర్వాదానముల యందు వీరు నిత్యము నిలిచి దేవుడు నీ ఆత్మీయుడైన దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు మిమ్మును ఆశీర్వదించే సమరములతోను విద్యాసాగర్ హేమంజలి కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యు నాన్న. రెండో అధ్యాయము మొదటి 10 వచనం చదువుకుందాము. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉన్నది. అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసమని నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను ఇప్పుడు వారు ఆయన మంచి విందు ప్రధాన యుద్ధకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసింది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ఆ ద్రాక్షరసం అయిపోయిన ఆ నీళ్లు పరిచారకుడు ఆ విందు ప్రధానికి అయితే ఇది వరకు మంచి రసం ఉంచుకొని తోబుట్టువులకు స్నేహితులకు ఆత్మీయులందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తూ ప్రత్యేకమైన శుభములను వందనాలను త్వరగానే అతి త్వరగా ముగించడానికి నేను రెడీగా ఉన్నాను అయ్యగారు అని అన్నారు. కాబట్టి ఈ సమయంలో యవన బిడ్డలను ఉద్దేశించి వధువులను ఉద్దేశించి క్లుప్తంగా దేవుని మాటలను అందించాలని సమయాన్ని అప్పగిస్తాను. అయ్య గారు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారి సంఘానికి, వారి కుటుంబానికి, పరిచర్యకు దేవునికి స్తోత్రం.
మరి వివాహము అన్ని విషయంలో ఘనమైనది. దేవుని స్తోత్రం. వివాహము గురించి మరి ఒక ప్రత్యేకమైన ప్రసంగం చేయాలంటే అది ఒక సుదీర్ఘమైన ప్రసంగం. పైన వర్షం పడుతుంది, 5 నిమిషాల్లో ముగిస్తాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో అయ్యగారు చదివారు యోహాను సువార్త 2వ అధ్యాయంలో. ఒక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వివాహమునకు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు శిష్యులు కూడా వచ్చారు. యేసు ప్రభు యొక్క తల్లి గారు కూడా వచ్చారు. మనలాగా ఆ యొక్క వివాహంలో అనేక మంది ప్రజలు వచ్చారు. ఆ సమయంలో వారు అనేకమైన విందు కార్యక్రమాలు, భోజన కార్యక్రమాలు సిద్ధపరిచారు. వచ్చిన వారికి ద్రాక్షరసం కూడా ఆ పానీయం ఇస్తూ ఉన్నారు. అయితే వారు అనుకున్న దానికంటే ఎక్కువ మంది జనసమూహం వచ్చారు. వచ్చినప్పుడు ఆ ద్రాక్షరసం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు 6 రాతి బాణంలో నీళ్లు నింపమన్నారు. ఆ యొక్క నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క వివాహ కార్యక్రమానికి విచ్చేసినందువలన ఆ లోటు అనేది అక్కడ తీర్చబడినది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క సమయంలో పెళ్లి కుమారుడుగా ఉన్న ఇక్కడ విద్యాసాగర్, దేవునికి స్తోత్రం. మరి పెళ్లి కుమార్తె ప్రీతి హేమాంజలి, దేవునికి స్తోత్రం. ప్రీతి హేమాంజలి తల్లిదండ్రులకు మా నాన్నగారు వివాహం చేశారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి చాలా సంతోషం ఈ కార్యక్రమంలో పాల్గొనడం. అయితే వీరు ప్రమాణాలు చూస్తుంటే చాలా స్ట్రాంగ్ గా వీరు చాలా ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇది అరేంజ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా మరి చూసుకున్నప్పటి నుంచి వారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. చాలా త్వరగా వివాహం మరి మీరు ఏర్పాటు చేసిన ప్రమాణాలు దేవుని మహిమార్థంగా ఉన్నాయి కనుక మీ యొక్క అనుదిన జీవితం ప్రార్థనతో ప్రారంభించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఇంకనూ పెందలకాడ చీకటిగా ఉన్నప్పుడు అరణ్య ప్రాంతానికి వెళ్ళి మీకు ఏది కావాలన్నా ప్రభు మీకు సహాయం చేస్తాడు. మీ యొక్క జీవితంలో మరి పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రకారము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి 14 వచనాల్లో ఉన్న ఆశీర్వాదకరమైన నిబంధన వాగ్దానాలు, ఆ వాక్యాలని తీస్తే చాలా సమయం అయిపోతుంది. జస్ట్ అవుట్లైన్స్ గా నేను రెఫరెన్స్ మాత్రమే ఇస్తున్నాను. మరి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో ఉన్న ఆశీర్వాదకరమైన నిబంధన వాగ్దానాలు మీ కుటుంబ జీవితంలో ప్రభువు నెరవేర్చునుగా. ఆశీర్వదించబడను, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేములో క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలు నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగా. దేవుని రాజ్యాన్ని కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు. కనుక మీ యొక్క అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానం గురించి సాక్ష్యం చెప్పండి. దేవుని స్తోత్రం. మరి ఈ బిడ్డలిద్దరు కూడా రక్షణ పొందారు. యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడ్డారు. వారు మరి మారు మనసు పొంది బాప్సం తీసుకొని నీటి ద్వారాను ఆత్మమూలముగా జన్మించారు. కనుక దేవునికి స్తోత్రం. అయ్యా ఫోటోగ్రాఫర్ ఒక్క నిమిషం నాన్న అయిపోయింది. అయితే మీ యొక్క అనుదిన జీవితంలో ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి మీరు చెప్పాలని ఆశ ఉన్న వాతావరణం బాగాలేదు. వాతావరణాన్ని పురస్కరించుకొని మనల్ని అర్థం చేసుకొని చక్కటి కానీ చివరి బుకింగ్ ప్రార్థనలు చేసి బుకింగ్ చేస్తాను. ప్రభు వీరి తమ నమ్మకము నీ యందు నిలపనేమో. ప్రభువా నీ పరిశుద్ధ సముఖము నుండి సహాయము నంపుము. వీరిని ఎల్లప్పుడూ కాపాడము. వీరికి బలమైన కోటగా నుండము. వీరి శత్రువునకు వీరిని చిక్కనీయకము. ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. మా మరణ యొద్దకు చేరనిము. ప్రార్థించదము. సర్వశక్తి గల నిత్యుడగు తండ్రి, మానవ జాతికి వివాహ విధిని నిర్ణయించి నీ ఆశీర్వాదం చేత పవిత్రపరిచి ఉన్నావు. ఇదిగో ఇప్పుడు భార్య భర్తలుగా జతపరచబడిన ఈ నీ దాసులను, ప్రత్యేకంగా విద్యాసాగర్, ప్రీతి హేమాంజలను ఆశీర్వదించమని నేను ప్రతిమాలు కొనుచున్నాము. వీరొకరి భారములనొకరు భరించుచు, సుఖ దుఃఖములను పంచుకొనుచు, గృహ కర్తవ్యమును కలిసి నిర్వహించుచు, నీ వాక్యమునకు విధేయులై ప్రేమ యందు ఒకరి ఎడల ఒకరు నమ్మకముగా ప్రవర్తించినట్లు నువ్వు అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ప్రభువా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నజరేతులో భూ సంబంధమైన గృహ జీవితమునందు నీవు పాలు పొందితివి కదా. ఈ నీ సేవకుల ఇంటి యందు రాజువుగాను ప్రభుడుగాను ఏలుమని ప్రతిమాలు సాక్షించినట్లు నువ్వు అనుగ్రహింపము. తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా జీవించి ఏలుచుండు నీ పరిశుద్ధ నామము నిమిత్తమే దీనిని దయచేయమని స్తుతి మహిమను అనుగ్రహించుమని
మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను బ్రతిమాలుకొనుచున్నాము. మా శరీరాత్మలు ఇప్పుడు ఎల్లప్పుడూ కాపాడబడినట్లు అనుగ్రహింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నేను బ్రతిమాలుకొనుచున్నాము. అందరం కలిసి నిశ్చితం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మడిదిన ఆహారం నడపక దయచేయము. బడల అపరాధములను చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. మనల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముడి యొక్క నిత్య సహవాసము, సకల దీవెనలు, పరిశుద్ధ వివాహం ద్వారా భార్యాభర్తలుగా జతపరచబడినటువంటి విద్యాసాగర్, ప్రీతి, హేమాంది దంపతులకును కుడి వచ్చిన మనందరికీ మరి జరగబోయేటటువంటి కార్యక్రమాలన్నిటికీ దేవుడు చక్కటి వాతావరణాన్ని ఇచ్చి సహాయం చేసి నడిపించును గాక. దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో, మనసున మనసై బంధము వేసే ఉన్నదో. ఏమో ఏమైనా నీతో ఈ పైన కడగాక సాగనా. దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం, ఈ మాట సత్యం. నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమే నిత్యం. పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది. ఇదే పాట గుండెలో సదా మోగుతోంది. నేనే నీ కోసం, నువ్వే నా కోసం. ఎవరేమి అనుకున్నా దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ప్రేమనే మాటకర్థమే తెలియదు ఇన్నాళ్ల వరకు. మనసులో ఉన్న అలజడే తెలియదు నిన్ను చేరే వరకు. ఎటళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే. ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే. నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే నేనంటూ ఉంటానా. దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. నమ్మలేదు నాకు నీ ప్రేమే నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. Tuesday very sorry holiday daddy ki
రైలైనదే నీకు జైలైనదే. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే, బాగుంటుంది నిన్ను తాకితే, బాగుంటుంది నువ్వు ఆపితే, బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే. బాగుంది వరస నీ మీద కోపం ఎంతుందో తెలుసా, లాలిస్తే తగ్గిపోతుంది బహుశా ఈ మనసు ప్రేమ బానిస. అయితే బుజ్జాగించుకుంటానే నిన్నే, నెత్తి నెట్టుకుంటానే నువ్వే చెప్పినట్టు వింటానే, చెలి చెలి జాలి చూపవే. తడి చేసేద్దాం పెదవులని, ముడి వేసేద్దాం మనసులని, దాచేసుకుందాం మాటలని, దోచేసుకుందాం హాయిని. కాదంటానేంటి చూస్తూని చొరవ, వద్దన్న కొద్ది చేస్తావు గొడవ, నీ నుంచి నేను తప్పుకోవడం సులువా, కౌగిళ్ళలోకి లాగవా. అమ్మో నువ్వు గడుసు కదా నీకు తెలుసు కదా, బయట పడవు కదా, పద పద ఎంత సేపిరా. వెలివేసేద్దాం వెలుతురుని, పరిపాలిద్దాం చీకటిని, పట్టించుకుందాం చెమటలని, చుట్టేసుకుందాం ప్రేమని. నువ్వేమో పెడుతుంటే తొందరలో, నాన్న సిగ్గు చిందర వందరలు, అందంగా సర్దుతూ నా ముంగురులు, మూసావు అన్ని దారులు. కొంచెం వదిలానంటే నిన్నిలా మొత్తం జారిపోవాలనేలా, వేరే దారి లేక నేనిలా బంధించనే అన్ని వైపులా. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే. లహరాయి లహరాయి లే 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 లే. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి, లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి, సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలెగిరాయి, లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి.
చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్న ఈడే నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులెగిరాయి పాలలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ చనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయి కమ్మే కమ్మవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులెగిరాయి ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తప్పుకు వెళ్ళకు దయలేరా అసలు మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పెంచమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా అరే రాగాలే తగిలినా నా నీడే తరిమినా ఉరకవా పరకవా
చెప్పనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవరగమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చుకులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కావలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చెందే నేసగలు అన్నయ్య అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావేకంగా ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నిజాయితీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని అబద్ధమే రుచించని అబాయిని ఒకే ఒక మంచోడిని రొమాన్సులో పిచ్చోడిని పర్లేదులే ఒప్పేసుకో సరేనని ముసుగేసుకోదు ఏనాడు నా మనసే ఓ భామ నన్ను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా తిలోత్తమా తిలోత్తమా ప్రతి క్షణం విరోధమా ఇవాళ నా ప్రపంచమే నువ్వే సుమా ఓ గ్రహాలకే వరేసిన దివే అలా దిగొచ్చిన ఇలాంటి ఓ మగాడినే చూడలేవమా ఒకనాటి తాజ్ మహల్ అయినా నా ముందు పూరిల్లే ఇకపైన గొప్ప ప్రేమికుడై లోకంలో నిలిచే పేరే నాదేలే ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానా పొలం గట్టు
పడ్డట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు మల్లి సట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొండ రట్టలోన మిరప తొక్కు కలిగినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 పూర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 పిచ్చి కట్టిలాగా వెర్రి నాటు తిరిగిపోయేలా ఢండన కరమోగినట్టు సెవలు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు చేలు సిక్కలేసేలా చెప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు సొరట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 వీర నాటు 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 పూర నాటు 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 గట్ట పారలాగా చెట్ట నాటు శాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం శాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం Perfect gift for your loved ones. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుందే విడిగుందే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా
Sola, oh yeah. Dowie. Moniani and Shiny Shakalina. Willy, Metsana, oh yeah. Mama, move it. Sola, look it up. Gotta get you. సాగర తీరాన ఉదయన్న ఏదో తాజా ఉల్లాసమే ఎంతో బాగుంది ఈ నిమిషం సునామిలా సంతోషమే తెలుసుకున్నది కొంచెమే ఆ కొంచెంలోనే ఎంతో నచ్చావే కలుసుకోమని ఆత్మమే రాగాలులో పొంగింది ఇవాడే రాలే పాటమని నిన్ను చూడా Show me love now, I tonight you know I'm crazy, I'm a home my lonely matter, photo so matter. That's the best of fun and no way to
ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు